कालेश्वरम एटीएम के रूप में यहाँ की सरकार उसको यूज कर रही थी और उसके बाद जो कांग्रेस की सरकार आई है मित्रों, वो भी उसको लटकाने का बचाने का प्रयास कर रही है। కొత్తగా జాతీయ అధ్యక్షుడు అయిండు, వచ్చిన తర్వాత వార్తల్లో కవరేజ్ ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడకపోతే ఆయనకు వార్తలు రావు. వచ్చేసి చెప్తున్నా, ఎవడు వచ్చినా, ఎవడు అడ్డం పడ్డా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా మూసీలేసి తొక్కుతా. శిశుపాలుడు కదా 100 తప్పులు చేసేదాకా ప్రజలు ఎదురు చూసినట్టు కాంగ్రెస్ వాళ్ళ తప్పులు కూడా లెక్క పెడతా ఉన్నారు. టైం దగ్గర పడ్డది. తొందరలోనే కేల్ ఖతం దుకాణం బంద్ అయ్యే రోజు ఎక్కువ దూరం లేదు. కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు గోదావరిలో కలిపిన దుర్మార్గుడు ఆ పాపాల పైరోడు మళ్ళీ తిరిగి రావాలేనా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలతో కేవలం హైబ్రిడ్ కాంగ్రెస్ వాళ్ళు దోపిడీ చేస్తున్నారు. ఇది స్పష్టంగా కనబడుతుంది. సేవ్ తెలంగాణ, సపోర్ట్ బీజేపీ. ఇప్పుడు గెలిచిన బీజేపీ 8 సీట్లలో చారణ గెలవరు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దివాలా తీయించి రాష్ట్రాన్ని బస్సు పట్టించేటువంటి పరిస్థితి ఉన్నది. పగటి కళలకంటూ కాలయాపన చేసుకుంటూ అబద్ధాలు రావు కానీ, డ్రామాలు రావు గారు కానీ, వారి వ్యవస్థ కానీ కాలయాపన చేసుకోవటం తప్ప వారు ఏ రకంగా మాట్లాడుతున్నారో చూస్తున్నారు. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. ఇవాళ నేను చెప్తున్న ఈ వేదిక మీద నుంచి 2024 నుంచి 2034 వరకు 3 రంగుల జెండా ఎగురుతుంది. 2028 నుంచి 34 దాకా వీళ్ళే ఉంటారట. ఇప్పుడే రాజీనామా చేద్దాం పడి అందరం అసెంబ్లీ రద్దు చేయి, ప్రజలకు కూడా ఇవ్వలేదో ప్రజలే తేల్చి చెప్తారు. ఇప్పుడు ఇదే గడ్డ మీద వరంగల్ చౌరస్తాలో అమరవీరుల స్తూపం దగ్గర నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను. ఫైనల్ కప్, ఆ ఫైనల్ కప్కు పోవాలంటే ఏం చేయాలి? సెమీఫైనల్ గెలవాలి.